అనుకోకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులను తనిఖీలు చేద్దాము, నేరుగా వెళ్ళి తెలుసుకుందామని అకస్మాత్తుగా వచ్చాను. అందులో భాగంగానే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ముఖాముఖి మాట్లాడదామని అందులో భాగంగానే ఇవాళ ఈ చిన్న సమావేశం అనుకోకుండా ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్కి మరియు ఫ్యాకల్టీస్కి, ముందు ఆశీనులైన విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది విద్యార్థులు డిగ్రీ స్థాయిలో చదువుకునే క్రమంలో కొంత మెచ్యూరిటీ అయి సమాజంలో అవగాహన ఉండి మంచి విద్యను అభ్యసించి మనం కూడా వివిధ స్థాయిలో స్థిరపడాలి అనే దశలో ఉన్న ఈ డిగ్రీ, ఇప్పుడు ఈ సందర్భంలో నేను డిగ్రీ చదువుకుంటున్నామంటే మన జీవితానికి మనమే దశాదిశ నిర్దేశించుకొని ఈ సమాజంలో మనం కూడా వివిధ రంగాల్లో సేవలు అందించాలి. అది లెక్చరర్ గాను, ఆఫీసర్స్ గాను, లేకపోతే డాక్టర్స్, ఇంజనీరింగ్స్ అనేది ఇప్పుడు చాలామందికి అవకాశం పోయి డిగ్రీ సైడ్ వచ్చారు కాబట్టి వివిధ స్థాయిలో మీకు అవకాశం అందించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఏటూ నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీకున్న వసతులు, మీకున్న అవకాశాలు, మీకున్న ఈ ఏరియా ఫర్నిచర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. రెండోది మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్తో కూడుకున్న వాతావరణం కాబట్టి ఎక్కడ చదివామనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి ఏంటంటే, నేను కూడా చిన్నప్పటి నుండి విశ్వవిద్యాలయం స్థాయిలో నా విద్యా ప్రస్థానం మొత్తం ప్రభుత్వ కళాశాలల్లోనే, ప్రభుత్వ స్కూల్లోనే, ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక మంచి ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండే ఫ్యాకల్టీస్ కానీ, లేకపోతే ఆ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ అరకొర ఉన్న ఆ విద్యార్థులు కేవలం బట్టి చదువులు చదివి ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది. మనం ఏంటంటే మన గురువులు బోధించే పాఠాలని చక్కగా విని మనమే సొంతంగా నోట్స్ చేసుకొని, లేకపోతే కొంత స్వేచ్ఛతో మనం చదువుకోవడం, మనల్ని మనమే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తయారు చేసుకోవడం, మనకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఏదైనా స్వచ్ఛందంగా మనల్ని మనం ఇప్పటి నుండి చదువుకొని తీర్చిదిద్దుకునే ఈ విద్యార్థి దశలోనే నా విజ్ఞప్తి ఏంటంటే, మంచి మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకొని ప్రభుత్వ కళాశాల నుండి చదివి మీ తల్లిదండ్రులకు, ఈ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే మంచి అవకాశాలు ఉన్న విద్యార్థులుగా మీరు ఉన్నారు కాబట్టి, మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో చదువుకునే విద్యార్థులు కాబట్టి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో అనేక నోటిఫికేషన్స్, ఉద్యోగ అవకాశాలు భర్తీ చేస్తున్నాయి. కాబట్టి ఇటు కళాశాలలకు చదువుతో పాటు ఒక భుజం మీద మీ కళాశాల డిగ్రీ చదువు ప్రస్తావనని కొనసాగించండి, మరొక భుజం మీద పడుతున్న నోటిఫికేషన్ని ఈ పోటీ ప్రపంచంలో ఉన్న ఈ పోటీతత్వాన్ని తట్టుకోవడంలో మీ ప్రస్థానం, మీ కృషి, మీ ఆర్డర్ బాగుండాలని, ఏ చదువు చదివినా, ఏ పని చేసినా మీకంటూ ఒక ప్రణాళిక ఉండాలి, మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం పెట్టుకొని కనుక మీరు చదువుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఉన్న మీ లెక్చరర్స్ కానీ, మీ ప్రిన్సిపాల్స్ కానీ గతంలో కూడా మీకు అనేక ఉపన్యాసాలు, అనేక మంది వక్తలు వారి వారి స్థాయిలో అనేక సూచనలు, సలహాలు ఇచ్చి ఉండొచ్చు. వారి సూచనని, వారి సలహాల్ని పాటిస్తూనే మీదైన శైలిలో అంతిమంగా మీ యొక్క ప్రతిభ, మీలో ఉన్న సృజనాత్మకమైన శక్తి, మీ ఉపాధ్యాయులు బోధించిన బోధనని ప్రేరణగా తీసుకొని మీ జీవితాన్ని మీరు ఒక చక్కటి మార్గంలో, చక్కటి భవిష్యత్తుని ముందు పోవాల్సిన బాధ్యత విద్యార్థులుగా మీ మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మారుమూల గిరిజన గూడాల్లో కానీ, గిరిజన తండాల నుండి గిరిజనేతరులు ఉన్న మా బిడ్డలందరికీ నా సూచన ఏంటంటే, మన తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టాలు మళ్ళీ మనం ఆ కష్టపడకుండా మళ్ళీ మనం వ్యవసాయం వైపు, కూలి వైపు, రైతుల వైపు మళ్ళీ ఆ వైపు మనం వెళ్ళకుండా ఈ వ్యవస్థలో మనదైన స్థాయిలో మనం ఒక వివిధ స్థాయిలో సేవలు అందించే స్థాయిలో మనం నిలబడాలి, సేవలు అందించాలని ఒక ఆత్మ
విశ్వాసం, ఆత్మశక్తి మీరు పెంపొందించుకుంటే ఎక్కడైనా విజయం మీ సొంతం అవుతుందన్న విషయాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ సృష్టిలో అనేక మంది పుడుతూ ఉంటారు, అనేక మంది గిడుతూ ఉంటారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, కొందరు మాత్రమే చరిత్రను తిరగరాసి స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు. అలాంటి వారిలో మహానుభావులు, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, ఇలా అనేక మంది మహనీయులు వారి త్యాగాల స్ఫూర్తితో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ భారతదేశం పౌరులుగా మనం ఎంతో స్వేచ్ఛగా, ఎంతో హాయిగా ఉండి ఇవాళ మనం చదువుకుంటున్నామంటే మన చదువు, మన విజ్ఞానం మన సమాజానికి సేవలు అందించే స్థాయిలో ఉపయోగపడాలి అని మనం ఆశించాలి. ఆ దిశగా మీరు కృషి జరగాలి. చదువుతోనే విజ్ఞానం, విజ్ఞానంతోనే జ్ఞానం, జ్ఞానంతోనే ఆత్మగౌరవం, ఆత్మగౌరవంతోనే ఈ సమాజంలో తలెత్తుకొని బతికే గొప్ప అవకాశం అది ఒకటి చదువు మాత్రమే. కాబట్టి చదువుని ఆయుధంగా చేసుకొని మీరు మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడున్న అరకొర సౌకర్యాలను కూడా మీరు ఉపయోగించుకొని ముందుకు సాగాలి. డిగ్రీ స్థాయిలో ఉన్నారు కాబట్టి సమాజంలో మీకంటూ ఒక బాధ్యత ఉంది, గౌరవం ఉంది. మీరు ఒక క్లాస్ రూమ్లో గదులకే పరిమితం కాకుండా మీ చదువు, మీ విజ్ఞానం ఈ సమాజానికి కూడా సేవలు అందించే స్థాయిలో ఉన్న రోజే మీ చదువులకు, మీ డిగ్రీలకు, మీరు చదివిన విజ్ఞానానికి సార్థకత అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను విద్యార్థులారా. మీలో ఉత్సాహం లేదు, జోష్ లేదు. ఆ మాట ఎందుకన్నానంటే నేను ఒక మంచి ప్రోటోకాల్లో హోదాలో వచ్చాను. ఇక్కడ కమిషనర్ కోర్టు విచారణ నిర్వహించి గెస్ట్ హౌస్లో భోజనం చేసి నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చదువుకుంటున్న బిడ్డల పరిస్థితులు, వారితో ఒక ముఖాముఖి మాట్లాడితే వారిలో కూడా ఒక మంచి ఆసక్తికరమైన ఉత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని వారిలో పెంపొందించాలి, ప్రోత్సహించాలి, స్ఫూర్తి నింపాలని నా మాటలతో ఒక 2 అంశాలు చెప్దామని సదుద్దేశంలో భాగంగానే ఇక్కడ వచ్చాను. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక మాట అంటారు, విద్యార్థులు, యువత కలలు కనాలి. ఆ కళలు ఏ విధంగా ఉండాలంటే అది సమాజానికి సేవలు అందించే కళలు ఉండాలి. అది డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, రాజకీయ నాయకుడు అవుతావా, ఏమైతావా అన్న విషయాన్ని ఏదైనా కావచ్చు, కానీ నీకంటూ ఒక కళ ఉండాలి. నీకంటూ నీలో ఉన్న ప్రతిభ, నీలో ఉన్న కళను ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక గౌరవం లేకపోతే నీ చదువులకు, నీ జీవిత ప్రస్థానానికి ఒక గౌరవం, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదు. కాబట్టి మనం ఏ చదువు చదివినా, ఏ రంగంలో రాణించాలన్నా, ఏ పని చేయాలన్నా మనకంటూ ఒక ఆసక్తికరమైన ఆలోచన, మనకంటూ ఒక మనలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని మనం ఎప్పుడైతే వెలుగులోకి తీసుకొస్తామో ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో మనకంటూ ఒక గౌరవం ఉంటుంది మిత్రులారా. అది సాంస్కృతిక రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, చదువు రంగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా రా, కానీ ఈ సమాజానికి నీకంటూ ఒక గౌరవం ఉండాలి, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నీ చదువు, నీ విజ్ఞానం ఈ సమాజానికి ప్రయోజనం చేకూర్చే దిశగా మీ చదువులు, మీ కృషి ఉండాలని మరొకసారి గుర్తు చేస్తూ, ఏదేమైనా అకస్మాత్తుగా వచ్చి మీతో 4 చక్కటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్న ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న ఆ మాటని మన చదువులు మన కోసమే పరిమితం అయ్యే విధంగా ఉండొద్దు. మనం చదువుకున్న చదువు, విజ్ఞానం, పుస్తకాల్లో సంపాదించుకున్న ఆ విజ్ఞానం సంపద 10 మందిని ఉపయోగపడే స్థాయిలో, 10 మందిని ప్రేరణించే విధంగా, 10 మందిని చైతన్యపరిచే విధంగా, 10 మందికి మనం తీర్చిదిద్దే దిశలో మన చదువులు, మన డిగ్రీలు, మన పుస్తకాలలో సంపాదించిన ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మనల్ని మనం మలుచుకొని 10 మందిని ఉపయోగపడేకరంగా ఉండాలి. మీరు కూడా ఆదర్శవంతమైన వ్యక్తులు. గిరిజన బిడ్డలు, ఏదైనా గిరిజన బిడ్డలు కానీ, మారుమూల ప్రాంతాల బిడ్డలు ఎవరైనా కానీ కష్టపడే తత్వం అనేది మనకు తల్లిదండ్రుల నుండి వస్తున్నది. ఆ కష్టంలో కూడా మనకంటూ ఒక సులభమైన మార్గం ఎంచుకొని చక్కగా ప్రణాళికను రూపొందించుకొని చదువులో మీ ప్రతిభను కనబరిచే విధంగా మీ కష్టం, మీ పట్టుదల ఉంటే మీరు విజయం మీ సొంతం అవుతుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఇప్పటికే అనేక మంది వివిధ డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులు కానిస్టేబుల్, ఎస్ఐ, వివిధ పోటీ పరీక్షల్లో మీరు ఉండొచ్చు, రాయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎక్కడ ఏది ఎంచుకున్నా మీరు కష్టపడండి. విజయం మీ తథ్యం, విజయం మీ సొంతం అవుతుంది. మీరు ఎప్పుడు నిరుత్సాహపడకూడదు.
మనలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ, అంటే మనం ఎప్పుడు ఇది సాధిస్తాననే ఒక సంకల్పం, సాధిస్తాననే ఒక పట్టుదల ఎప్పుడు మనం మంచి స్ఫూర్తి నింపుకోవాలి. నేను చదువుతానా, నేను సక్సెస్ అవుతానా, నేను ఉద్యోగం కొడతానని ఎప్పుడు అపోహపడకూడదు, నిరుత్సాహం ఉండకూడదు. అది ఏ పనినైనా కానీ మనలో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఒక 4 అంశాలు మీకు చెప్పిపోతాను. అసలు సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12న ఏర్పడింది. ఈ సమాచార హక్కు చట్టం సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిది. మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోని. మన భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఏదైతే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో, అదేవిధంగా సమాచార స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ 12, 2005న మన భారతదేశానికి వచ్చింది. అట్లాంటిది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలి అనేది. ఈ అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం ఉండాలనేది ఎందుకంటే ఇవాళ మన ప్రజాస్వామ్యం రాష్ట్రం, ప్రజాస్వామ్య దేశం. ఇవాళ మన ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతరం మనకు అనేక సంఘటనలు, అనేక అంశాలు తరచుగా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనులకు అమాయకత్వాన్ని ఆసర చేసుకొని చోట పడ అనేక మంది అనేక అక్రమాలకు, అనేక అంశాల్లో వాళ్ళు చలామణి చేస్తుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అట్లాంటి వాటిని మనం చర్మగీసం అంటే వాటిని అరిగట్టాలన్నా, నేను ఉద్యమం నుండి వచ్చిన కాబట్టి ఉద్యమ పదాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఇది చేయకుండా అట్లాంటి వాటిని కట్టి ఈ సమాజాన్ని చైతన్యపరచాలంటే సమాచార హక్కు చట్టాన్ని మనం ఆయుధంగా చేసుకొని సమాజంలో జరుగుతున్న ఒడిదుడుకులను వాటి నుండి మనం వెలుగులోకి తీసుకొచ్చి ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మనం పాటుపడడానికి ఇవాళ సమాచార హక్కు చట్టం ఎంతగానో దోహదపడుతుంది. ఈ సమాచార హక్కు చట్టంలో మనం సమాచారం పొందాలంటే సెక్షన్ 6(1) ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి. సెక్షన్ 6(1) ద్వారా మనం కనుక దరఖాస్తు చేసుకుంటే మనకు సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో ఎవరైతే ఆ కార్యాలయం పౌర సమాచార అధికారి PIO పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారో ఆయన 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి. ఆయన ఇవ్వని పక్షంలో ఫస్ట్ అప్లైట్ అథారిటీ, ఉదాహరణకు మనం MRO కార్యాలయంలో చేశాము, వారు 30 రోజుల్లో ఇవ్వలే. అప్పుడు మనం ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఎవరు? ఆర్డీఓ గారికి సెక్షన్ 19(1) ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. వారు కూడా 15-20 రోజుల్లో ఆ కేసు మీద, ఆ దరఖాస్తు మీద విచారణ జరిపి సమాచారం ఇవ్వకపోతే రెండో అప్లైట్ అథారిటీగా రాష్ట్ర సమాచార కమిషనర్ మేము వస్తాము. అది సెక్షన్ 19(3) ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఏ ప్రభుత్వ పాలనలో కానీ ఉదాహరణ ఈ ఏటూ నాగారం, ములుగు జిల్లాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి నిధులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత వచ్చింది, ఏ బడ్జెట్లో ఏ అంశాల కోసం కేటాయించారు. ఉదాహరణ మన డిగ్రీ కళాశాల అనుకో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ కేటాయించారు, మన ఏటూ నాగారానికి సంబంధించిన డిగ్రీ కళాశాలలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నాయి, ఏ అంశాలైనా సెక్షన్ 7(3) ప్రకారం చిన్న పిల్లల నుండి పండు ముసలోళ్ళ వరకు మన కుల మత తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి మనం ఉపయోగించుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అదే తరహాలో సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు సమాచారం గురించి తెలుసుకోవాలంటే మీరు అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లో సమాచార హక్కు చట్టం గురించి సమాచార హక్కు చట్టం గురించి కూడా అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఆ సెక్షన్ల గురించి, అంశాల గురించి తెలుసుకొని మీరు కూడా సమాజాన్ని చైతన్యపరిచే దిశగా మీరు ఉండాలి. మీ గూడాల్లో, మీ తండాల్లో, మీ ప్రాంతాల్లో మన తల్లిదండ్రులకు నిరక్షరాస్యులను నిర్మూలన చేసి అక్షరాస్యత దిశగా మనం పెంపొందించాలి. బాల్య వివాహాలను అరిగట్టాలి. విద్యా వ్యవస్థలో మనం అనేక చైతన్యవంతులు కాబట్టి, విజ్ఞానవంతులు కాబట్టి మన స్థాయిలో మన ప్రాంతాలకు, మన గూడాలకు, మన కళాశాలకు మనమే కథానాయకులై మనకున్న విజ్ఞానం మేరకు, మనకున్న నాలెడ్జ్ మేరకు మనం సమాజాన్ని చైతన్యం చేసే దిశగా ఈ సమాజ స్థాపనలో మన కృషి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనం అందరం ఒక దగ్గర కూర్చొని ఇంత చక్కటి కార్యక్రమంలో మాట్లాడుతున్నందుకు మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై తెలంగాణ.